శ్రీ వసంతరావు వెంకట్రావు గారి ఆధునిక విజ్ఞానంలో సూర్యుడి గురించి చెప్పాము నిన్న. కర్మ సిద్ధాంతం 7వ భాగం 17, 12, 20. కర్మ సిద్ధాంతానికి భౌతిక విజ్ఞానకానికి సంబంధం ఏర్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మొదట్లోనే సందేహం రావచ్చు. అనాది సిద్ధమైన కర్మ సిద్ధాంతం భౌతిక విజ్ఞానం యొక్క అవలంబనం లేనిదే నిజ మహోన్నత స్థానం నిలబెట్టుకోలేదా అని సనాతనులు ఉద్రేకంగా ప్రశ్నించవచ్చు. ప్రాచీన ఆర్య విజ్ఞానం యొక్క ప్రతిభ నిత్యత్వం సగర్వంగా స్మరించుకోవటానికి బదులుగా భౌతిక విజ్ఞాన ప్రాముఖ్యం ఉగ్గడించడం సంప్రదాయ విరుద్ధంగా పరిగణించడం. కానీ అలాంటి సాహస కృత్యం అది సాహస కృత్యమైతే అత్యంత అవసరమైందన్న దృఢ విశ్వాసంతో ఈ క్లిష్ట చర్చకు పూనుకున్న. విద్యావ్యాప్తిలో విజ్ఞాన అభ్యుదయంలో సామాన్య మానవుడి పరిశీలన విధానం మారింది. సదాచారమని, మతాదేశమని, ప్రమాణశాస్త్రమని, కాలపూజితమని గౌరవభావంతో అనుసరింపబడుతున్న ఆచారాలు నియమాలను యథావిధిగా పాటించడం అని వైజ్ఞానిక ఆధారాలేని పూర్వాచారాలు నిరర్ధకమనే భ్రమలో పడి వాటిని విసర్జించడం జరుగుతుంది. తత్ఫలితంగా ప్రమాదకరమైన అవిశ్వాసం ఒకటి బయలుదేరి ఆ అవిశ్వాసంతో మత్సర్యం జరిగింది. అధిక సంఖ్యాకులు సంశయాత్మకులవుతారు. వారి చిత్తస్థైర్యం అడుగంటుతుంది. పర్యవసానం సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం. సంశయాత్మక అలవాడు నశిస్తాడు. వాడికి ఆ లోకం లేదు, ఈ లోకం లేదు, లోకం అస్సలు లేదు. ఆ అధపతనాన్ని అరికట్టి అలాంటి దురవస్థ తొలగించాలంటే సంశయాత్మలకు సంశయ నివృత్తి చేయాలి. కేవల వేద విజ్ఞాన వ్యాప్తితో కానీ భౌతిక విజ్ఞాన వ్యాప్తితో కానీ అది సాధ్యం కాదు. ఈ రెంటిని సమన్వయించి సనాతన సంప్రదాయాల ఔచిత్యం ఆవశ్యకత స్పష్టీకరింపగలిగిన సంశయాత్మలు విగత సంశయులే వేద విజ్ఞానోన్ముఖులవుతారని ఆశించవచ్చు. అలాంటి అభిప్రాయంతో కర్మ సిద్ధాంత విషయం ఒక ఉదాహరణంగా ఇక్కడ చర్చిస్తున్నా. వేద విజ్ఞాన సమ్మతమై హైందవ సంప్రదాయాలకు ఆధారభూతమైన కర్మ సిద్ధాంతం ఆత్మనిత్యత్వాన్ని, శరీర క్షణభంగురత్వాన్ని ప్రతిపాదిస్తుంది. భౌతిక శరీర బంధాల నుండి విముక్తమైన ఆత్మ మళ్ళా వేరొక శరీరంలో పుట్టి పరంపరగా జనన మరణాలను పొందుతున్న జన్మించేది నశించేది శరీరమేగా, ఆత్మ కాదు. జీవి చేసే పాప పుణ్యాలు శరీరంతో శిథిలం కాగా ఆత్మనాశ్రయించి పరాగతమై జన్మధర్మానికి సంచిత కర్మగా పరిణమిస్తుంది. అలాంటి సంచిత కర్మ భారంతో భూమిపై జన్మించిన జీవిలో నా కశ్చిత్ లక్ష క్షణమపి జాతు తిష్టత్య కర్మ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. భగవద్గీతలో చెప్పినట్టు ఎవడు కానీ క్షణకాలమైన కర్మలు చేయని వాడు అయితే ఉండడు. ప్రకృతి వలన పుట్టిన గుణాల చేత పరాధీరుడై ప్రతి ప్రాణి కర్మలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి నిజతం కురు కర్మత్వం కర్మధ్యాయో హ్యకర్మణ శరీర యాత్రాభిచతే న ప్రసిద్ధేద కర్మణ. నియతమైన పనులు చెయ్యి. కర్మలు చెయ్యకపోవటం కంటే చర్మలు చెయ్యకుండటమే మంచి. కర్మలను చేయకుండటం వల్ల శరీరం నిలవటం కూడా జరగదు అని కృష్ణ పరమాత్మ అర్జున్ని హెచ్చరించారు. నా కర్మణామనారంభ నైష్కర్మ్యం పురుషోస్మృతి నచ సంజసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మలను ఆచరించకపోవటం వల్ల జ్ఞానయోగం వల్ల కలిగే నిష్టను పొందరు. కర్మలను విడుచడం మాత్రమే నైర్మల్య స్వరూపమైన నిష్టను పొందరు. కాబట్టి సామాన్యులకు కర్మం చేయకుండటం కాదు. జ్ఞానరహిత కర్మ సన్యాసం పనికిరాదని స్పష్టం. ఈ కర్మాలు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాజ్. భగవంతుడి గురించి చేసే కర్మల కంటే తదితరమైన కర్మలు చేయటానికి బంధం కలుగు. కాబట్టి భగవదర్థాలను కర్మని విడవబడిన కర్మ ఫలాసక్తి కలవాడని
లెస్సగా చెయ్యి చక్కగా అనటం. ఈ యజ్ఞార్థమైన కర్మలను ఫలసంగం లేకుండా చెయ్యాలి అంటే కోరిక మీ లేకుండా. అన్నాద్భవతి వద్భూతాని వజ్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి వజ్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కనుక భూతాలు అన్నం వల్ల పుడుతున్నాయి. భూతాలు అంటే జనము, జీవుడు. అన్నం పర్జన్యుడి యజ్ఞం వల్ల, యజ్ఞం కర్మల నుండి ఉద్భవిస్తుంది. కర్మం వేదం నుండి పుట్టింది. ఆ వేదం పరమేశ్వరుడి వల్ల పుట్టింది. కాబట్టి వేదం అంతటా వ్యాపించింది. యజ్ఞంలో ఎప్పుడూ సుప్రతిష్ఠితమై ఉంటుందని. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారాము మోహ పార్థ సజీవత్. అలా ప్రవర్తింప చేయబడిన చక్రం ఎవడు అనుసరించడో వాడు కర్మ ఇంద్రియ విషయాసక్తుడి వ్యర్థమైనట్టు బతుకుతాడు అని నీ చెప్పినట్టు నియత కర్మల యొక్క అవత్యం మనకు స్పష్టంగా కనబడి భగవానుడు చెప్పారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మ యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రియ మమ వర్త్మానువర్తందే మనుష్య పార్థ సర్వశ ఉచ్ఛీదేయుర్మే లోకా నమత్యాం కర్మచేదహం సంకరసితకర్తాస్య ఉపహన్యామి మః ప్రజా. నాకు మూడో లోకంలో చెయ్యాల్సింది ఒక్కటి లేదు, పొందాల్సింది లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే నేను ఒకవేళ కర్మలను చెయ్యకపోతే మనుష్యులంతా నా పద్ధతినే అనుసరిస్తే, నేను కర్మలు చెయ్యకపోతే లోకాలు అసలు ఉత్పన్న కావు. నేను సంకరం చేసిన వాడిని అవుతా, ఈ ప్రజలను చెడగొట్టిన వాడిని అవుతా. విశ్వవ్యాప్తమైన సర్వశక్తి సమన్వితమై నిరంతర జాగ్రత్త అవస్థలో ఉన్న భగవంతుని మహిమను ఇలా తెలియజేసిన తర్వాత ఇంద్రియాణి పరాణ్యాహం ఇంద్రియేభ్య పరం మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరితస్తు ఏవం బుద్ధే వరం బుద్ధ్య సంస్థధ్యాస్మానమాత్మన జహి శత్రు మహాబాహు కామరూపం దురాశ. ఇంద్రియాలు శ్రేష్టాలుగా చెబుతున్నారు. ఇంద్రియాల కంటే ఉత్కృష్టమైంది మనస్సు కంటే శ్రేష్టమైంది బుద్ధి, వ్యవసాయాత్మకమైంది బుద్ధి కంటే శ్రేష్టమైంది ఈ విషయం తెలియ ఆత్మచేత మనస్సు బాగా నిగ్రహి కామస్వరూపమైన శత్రువుని జయి అని శ్రీ భగవానుడి బోధం. అదే ఉత్కృష్టమైన ఆత్మయజ్ఞం అనే కర్మ. ఇక జీవితాన్ని గురించి, మానవుడి వాక్య ప్రపంచాన్ని గల సంబంధాన్ని గురించి భౌతిక విజ్ఞానం చిత్రించే చిత్రాన్ని పరిశీలి. మన భూమి ఒక పెద్ద అయస్కాంతం మ్యాగ్నెట్. ఈ బృహత్ అయస్కాంతాన్ని ఉత్తర దక్షిణ ధృవాలుంటాయి. భూతలం ఒక అయస్కాంత క్షేత్రం. మన భూమి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ క్షేత్రంలో అయస్కాంత రేఖలు లైన్స్ ఆఫ్ ఫోర్స్ వ్యాపించి సూర్యుడి చుట్టూ నిత్యం పరిభ్రమణలో మన భూమి సెకండుకు 19 మైళ్ళ వేగంతో పరిగెత్తుతోంది. అలాంటి భూమిని ఆవరించుకొని ఒక విద్యుదయస్కాంత క్షేత్రం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సూర్య నక్షత్రాదులు వేడిని వెలుతును అమితంగా ప్రసరిస్తాయి. యుగాల తరబడి విరామం లేక తరంగ రూపంలో దురూహ్యమైన దీర్ఘయానం చేస్తున్న తేజోష్ణాలు రెండును విద్యుదయస్కాంత తరంగాలు. దుర్గోచరమనే తేజస్సు స్పర్శమాత్రాల విశదం పేలి. వీరితో పాటు సూర్యరశ్మిలో అనేకమైన కిరణాలున్నాయి. ఈ వివిధ కిరణాల బారికి జీవులు గురవుతూనే ఉన్నాయి. ఇవి కాక అంతర్నక్షత్రాంతరాల ఇంటర్స్టెల్లార్ స్పేసెస్ నుండి మహాశక్తివంతాలైన కాస్మిక్ కిరణాలు యావత్ దిగ్వలయం చుట్టూ వ్యాపిస్తూ దారిలో ఉన్న గోళాలన్నింటినీ అనారాధ్యంగా మర్దిస్తాయి. ప్రతి మానవ శరీరంలో లిప్తకు 100 పరమాణువులను అవి భిన్నం చేస్తాయి. ఆ విషయం మనకు కొద్దిగా కూడా ఏం తెలియదు. అంతేకాక మన శరీర ద్రవ్యం గురుత్వాకర్షణ బల గ్రావిటేషనల్ ఫోర్స్కి లోబడి
లక్షల కొలది మైళ్ళ వ్యాసం గల విపరీతమైన నక్షత్ర గోళాలు శూన్య ఆకాశంలో నిరవలంబంగా ఉండటం దీనికి శక్తే. అంటే ఏం ఆధారం లేకుండా ఈ గోళాలలో ఉన్న ద్రవ్యం పరస్పర ఆకర్షణ బలాధీనమై అదృశ్య శక్తి బంధాన్వితమై ఉండబట్టి గ్రహ నక్షత్రాల నుండి నియమిత మార్గాలలోనే చరిస్తోంది. ఈ గురుత్వాకర్షణ బలం చేతనే సూర్యుడి చుట్టూ గ్రహాలు, భూమి చుట్టూ చంద్రుడు అనవరత అంటే నాన్ స్టాప్గా ప్రదక్షిణాలు చేస్తూ పైకి విసరబడ్డ ఏ వస్తువే ఈ బలం మూలంగానే వేగ వృద్ధితో కిందకి పడి భూతలాన్ని చేరుతుంది. అలాంటి బలం మన శరీరాల్లో ఉన్న రక్త మాంస స్నాయువా ద్రవ్యం మీద ప్రవర్తించి మన శరీరాలు దాని ద్వారా జీవితాలను మన ప్రసక్తి లేకుండానే ప్రేరేపిస్తుంది. వివిధ వాయువుల మిశ్రమమైన వాతావరణం అట్మాస్ఫియర్ భూమిని ఆవరించుకొని సుమారు 100 మైళ్ళ ఎత్తు వరకు వ్యాపించింది. అంత ఎత్తు వరకు ఉన్న గాలి భూతలం మీద ప్రతి పదార్థాన్ని విపరీతంగా పీడిస్తుంది. జన్మించింది మొదలు మన వాతావరణపు ఒత్తిడికి అలవాటు పడటంచే మనం దాని పరిణామాన్ని గుర్తించలేక ఇంత ఒత్తిడిలో ఉన్నామా అని మనకు తెలియదు. కనుక పావు అంగుళం దళసరి గల వెండి రేకులు మోయటమే కష్టం. అలాంటిది 155 రేకులు బొత్తుగా పెట్టి దాన్ని ఒక కంబడిలాగా కప్పుకుంటే ఎంత ఒత్తిడి ఉంటుందో అంత ఒత్తిడినే మన వాతావరణం అనుక్షణం కలిగిస్తుంది. ఆ ఒత్తిడికి కుంగిపోతున్నామంటే ఏమి గొప్ప కాదు, అతిశయం కాదు. అంటే అయస్కాంతత్వం, విద్యుత్ అయస్కాంత శక్తి, కాస్మిక్ కిరణ శక్తి, గురుత్వాకర్షణ బలం, వాతావరణ పీడనం మొదలైన అనేక శక్తులకు నాట్యరంగమై భూతలంపై జీవులు నివసిస్తారు. అలాంటి ప్రకృతి శక్తుల కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణ అంటలో సందేహమేముంది. అలాంటి సందర్భంలో నియతం కురు కర్మత్వం కర్మధ్యయూహ్య కర్మణ శరీర యత్రాభిచతేన ససిద్ధ్య న సిద్ధ్యే న సిద్ధ్యేత్ అకర్మణ అని ప్రతి జీవిని సర్వకాల సర్వ అవస్థలలో హెచ్చరించాల్సింది. సమస్త చరాచరాలలో జీవులకు ప్రాధాన్యమిచ్చినవది వాళ్ళ ఇంద్రియ శక్తి. ఇంద్రియ వ్యాపారాలైన సర్వ ప్రాణులలో ధీమంతుడైన మానవుడు సర్వోత్కృష్టుడు. మానవుడికి బుద్ధి, ఇచ్ఛా, స్వతంత్ర యోచన సామర్థ్యం ఉన్న కారణం చేత జీవులందరిలో అగ్రగణ్యుడయ్య సృష్టిలోని పరమార్థాన్ని గ్రహింపనుగ్రేషించి పాటుబడి మానవుడెవరైనా సరే ఆత్మశక్తితే ఇంద్రియ నిగ్రహం చేసి భౌతిక ప్రపంచ వ్యామోహాలను అధిగమి సుస్థిర చిత్తంతో కార్యసాధనకు పూనుకోవాల్సి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ప్రకృతి శక్తులకు అధీనం అవటం చేత నిజ కార్య సాధన దుష్కరము. మతం పట్లనే కాదు, విజ్ఞాన విషయంలో కూడా సామాన్య జీవిత సందర్భంలో కైతం ఇది అత్యవసరం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన ఆత్మన జహి శత్రుం మహాబాహు కామరూపం దురాసదమ. భౌతిక విద్యుత్ విశ్వవ్యాప్తి కనుగొనే ఉద్దేశం అనేక యంత్రాలు నిర్మించి ఆకాశ కుహరాలు వాటితో అన్వేషిస్తూ అదొక ప్రధానమైన అజ్ఞకర్మ అంటంలో దోషం. ఎంతెంత మహాయంత్రాలతో పరిశోధిస్తున్నా విశ్వానికి ఆద్యంతాలు కర్మ గోచరించట్ల. ఎన్ని కోట్ల మైళ్ళ దృష్టి సాధించగలిగి అంత దూరాన్ని తండోపతండాలుగా నక్షత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. సామాన్యంగా ఒక్కొక్క నక్షత్రం సగటున 20 లక్షల కోట్ల టన్నుల బరువు, సుమారు 10 లక్షల మైళ్ళు నిడివి పొడుగు గల గోడ. అలాంటి గోళాలు ఒకదానికొకటి కనీసం 25,000 కోట్ల మైళ్ళ ఎడంగా. వాటి మధ్య ఉన్నది శూన్య అంతరాళం. చంద్ర ప్రచండోష్ణంగా
వేడి వాయువులు ఆవరించి ఉన్న ఈ గోళాలు దుర్నిరీక్షమైన తేజస్సు ప్రసరిస్తుంది. వాటి తాపక్రమం సుమారుగా 6,000 నుండి 90,000 వేలు 90,000 390 కోట్లు అంశాల వరకు డిగ్రీల వరకు ఉంటే మన మహోగ్ర గర్భాల నుండి నక్షత్రాలు అశ్రాంతం అంటే ఒక్క క్షణం ఆకుండా తేజస్సు ఉష్ణాలు ప్రసరిస్తున్నాయి. అలాగే తేజ ఉష్ణాది వివిధ శక్తి ప్రసారం సృష్టి ఆది నుండి నక్షత్రాలు తమ ద్రవ్యాన్ని వదులుతున్నప్పటికీ విశ్వంలోని ద్రవ్య పరిమాణం తగ్గినట్టుగా ఎక్కడా బహు దూరయానం చేసి అలసిన 10 మంది కాంతి మందగామిగా శూన్య ఆకాశ నిగూఢ ప్రదేశాల్లో ద్రవ్యంగా మారుతూ ఉందని ఒక సిద్ధాంతం. అయినప్పటికీ విశ్వంలోని ఉన్న ద్రవ్యం యావత్తు అతి స్వల్పమని సరాసరి సాంద్రత గమనించిన పక్షంలో విశ్వంలో ద్రవ్యం ఉందా లేదా అనే సందేహం ఉత్పత్తుల చేస్తున్నంత క్షుద్రంగా ఉన్నదని విజ్ఞులు కనుక్కొని కాగా యథాతథంగా విశ్వచిత్రాన్ని సమీక్షించినప్పుడు విశ్వశక్తుల ప్రభావానికి ఆశ్చర్యచకితులం కాకతో అసంఖ్యాకంగా ఉన్న ఇంతింత బృహద్గోళాలు గతులు తప్పకుండా అనాదిగా నడుపుతున్న సార్వత్రిక శక్తుల అపార సామర్థ్యాన్ని సంభీభూతల మాటలు విశేషణ. అలాంటి తన్మయతలు జగత్సృష్టికి కారణభూతమైన పరమశక్తులు వినమ్రులై అంజలి ఘటింపని వాళ్ళు ఉండరు. ఆ మహాశక్తులనే వివిధమైన పేర్లతో దైవభావంతో ఆరాధించడం అన్ని మతాల్లో మతానుగుణంగా ఏ ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తున్న తత్వత విశ్వశక్తులని అన్ని మతాల హృదయపూర్వక కొలుస్తున్న శ్రీరామ శివ లక్ష్మి లలితా సహస్రాది భావులతో వర్ణింపబడిన భగవన్ మహిమ పరిశీలిస్తే ఆయా దైవాలు ఏ మానవులు ఊహించారో తెలియదు. ఈ లలితా సహస్రనామావళిలో విశ్వరూప ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనేక కోటి బ్రహ్మాండ జనని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి దేశకాల అపరిచ్ఛిన్న విశ్వధారిణి భవచక్ర ప్రవర్తిని విశ్వభ్రమణకారిణి జ్ఞానజ్ఞేయ స్వరూపిణి అని లక్ష్మీ సహస్రనామావులు సర్వమాయా ప్రభంజని సూర్యచంద్రాగ్నిరూప గ్రహనక్షత్ర రూపిణి మృత సంజీవని కాలచక్రాశ్రయోపేత కాలచక్ర స్వరూపిణి విశ్వ నిర్మాణకారిణి కృత్తికాది భరణ్యంత నక్షత్రే విస్తర్జితోదయ బ్రహ్మాంతాంతర్బహిర్వ్యాప్త జగదుత్పత్తి సంస్థాన సంహార త్రయకారణ వశీకృత జగత్పతి అని శ్రీ శివసహస్రనామాలు ఆకాశ నిర్విరూపాయ సర్వేషాం ప్రాణినాం పదే జగత్కాలాయ సర్వభూతాయ భూతానాం నిలయాయ కళాకాష్టాలవామాత్రా ముహూర్తా క్షపాలవక్షణ అంటూ శ్రీ రామసహస్రనామావుడు విశ్వరూపాయ కాలస్వరూపిణి కాలచక్ర ప్రవర్తకాయ విశ్వసృష్టి విశ్వభూతే విశ్వమూర్తయే సర్వభూతాశయ స్థితాయ సర్వేషాం ప్రభవి జగత్కర్తేరి విష్ణు సహస్రనామస్థో భూత భవ్య భవత్ప్రభు మహాశక్తి అద్యుతి విశ్వాత్మా యుగాది కుర్జుగావర్త నక్షత్రదేవి ఆదిజ్యోతిర్జాదిత్య విశ్వమూర్తి మహామూర్తి దీప్తిమూర్తి అమూర్తిమాన్ అని సంబోధన. ఇవన్నీ విశ్వశక్తి పరంగానే సర్వాంతర్యామి అయిన ఆ శక్తి ఏ క్షణంలో కానీ నిర్వ్యాపారం అంటే పని లేకుండా ఉండటానికి అవకాశం లేదు. కామరహితమైన శక్తి పొందాల్సిందేది లేదు, తనకుగా చెయ్యాల్సిందేది. సర్వదా అప్రమత్తమై ఉండటం దాని స్వభావం. నమే అర్ధాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమదాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ఉచ్ఛీదేయురిమే లోక న కుర్యాం కర్మ చేదహం సంకరసి కర్తాస్య ఉపహన్యా ఇమాహ ప్రయ అని వ్యక్తమై ఆధ్యాత్మిక దృష్టితో భౌతిక దృష్టితో మానవుడికి బాహ్య ప్రపంచాన్ని ఉన్న సంబంధం విమర్శించినప్పుడు మొత్తం మీద తేలియని అనేక ప్రకృతి శక్తులు తాండవిస్తున్న భూమిపై
జీవనం గడిపే మానవు నిర్వ్యాపారుడై ఏ పని లేకుండా క్షణం కూడా ఉండటానికి వీల్లేదు, ఉండలేదు. ఆ శక్తుల ప్రవృత్తి చేత జరించే వికారాలు దాసోహం అనకుండా ఆత్మాభ్యుదయకరమై నిత్య కర్మలను ఆచరిస్తూ అంతేకాక ఫలాపేక్షారహితమైన కర్మ శ్రేష్టాలని విషయం కూడా భౌతిక విజ్ఞానం సూచిస్తుంది. ఎలాగంటే ఏ కర్మకైనా ప్రతి కర్మ ఉంటుంది. ఎవరి యాక్షన్ దేర్ విల్ బి ఆపోజిట్ రియాక్షన్. అలాగే దుష్కర్మలు చెడు ఫలితాన్ని ఇవ్వక తప్పవు. ఇలాంటి పవిత్ర సిద్ధాంతాన్ని సామాన్య మానవ జీవితంలో అనర్థకంగా ప్రయోగిస్తున్నారు. అసమగ్రంగా వ్యాపించిన భౌతిక విజ్ఞానాభిప్రాయాలు గ్రహించే సామర్థ్యం లేక మన ప్రాచీన విజ్ఞానాన్ని విశ్వసించడానికి తగిన విధానం అంటే దాన్ని పట్టుకోవడం తెలియకపోవడం చేత గౌరవించి పాటించటంలా ప్రాక్ పశ్చిమ విజ్ఞానాల సంపర్కం మూలం జనించిన అవిశ్వాసం చేత నిత్య కర్మాచరణ పూర్తిగా విసర్జించడమేగా క్రియావిహీనులై కాలం వ్యర్థం చేస్తున్నారు. భౌతిక విజ్ఞానం బోధించే కర్మ సిద్ధాంతాన్ని స్వప్రయత్నమే హృదయమ నిష్కర్షగా చెప్పాలి. ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానాల్లో ప్రత్యేకించి ఏది సంస్థవనీయమనే చర్చ నిరర్ధకం. అది మంచిదా, ఇది మంచి. భిన్న మార్గాలను అవలంబించిన రెండు మహత్తరమైన ఒకే లక్ష్య దృష్టిలో ఉంటుకొని చెప్పుకున్నవే. ఎలాంటి పరిస్థితిలో భారతీయ ప్రాచీన ఆధ్యాత్మిక విజ్ఞాన వ్యాప్తిగా మానవ కళ్యాణికి వేరొక సాధనం అనేది లేదు. ఛాన్సర్వ్యాస్మస్తలు ఉన్న మానవ సంఘాన్ని శ్రేయోదాయకమైన మార్గాన్ని అవలంబింప చేయాలని మానవ జాతిలో ప్రబలంగా ఉన్న అవిశ్వాసం మాత్సర్యం అంతరింపచేయటం కంటే ఆధ్యాత్మిక బోధన అత్యంత అవసరం. అది సాగించడానికి భౌతిక విజ్ఞానాన్ని సాధనంగా గ్రహించాల్సిందే. తత్వత సజాతీయమైన ఈ రెండు విజ్ఞానాలు ఒకదాని సహాయంతో రెండవ దాన్ని సమర్థించడం ఎంత మాత్రం దోషమేం కాదు. కాబట్టి వేద విజ్ఞాన వ్యాప్తికి అనుకూలించేంతవరకు భౌతిక విజ్ఞాన సిద్ధాంత గ్రహించి సగిలైన పద్ధతి వాటిని విమర్శించి సంశయాత్ములకు బోధి వేద విజ్ఞాన మహోత్కృష్టత తెలియజెయ్యకపోతే తనంత వాడే విజ్ఞానాభ్యం వాడు రచించి తద్వారా లోక కళ్యాణానికి తోడ్పడగలరని విశ్వసించారు. కనుక లోక కళ్యాణమే వేద విజ్ఞాన పరులకైనా సైంటిస్టులకైనా పురుషార్థం. ఇవాళ తన 3వ నందులోని నారదుడు కర్మఫలం. పురాణాల్లో పవిత్రమైన హిందూ దేవతని ఇన్సల్ట్ చేశారు. హిందువులు ఏ దేవతల్ని తమ దేవుళ్ళలాగా పూజిస్తున్నారు ఆ దేవతలు పురాణాల్లో వట్టి ఫూల్స్ లాగా కనబడతారు. పురాణాల్లో బండబూతులున్నాయి. అవి హిందూ మతస్థునికి అవమానం కలిగించే. వాటిని నిర్మూలించాలి నేను ఈ రోజున అంటుంటే సనాతను ముసలి తాతల అభిప్రాయాలకు వారసులుగా ఉన్న యువకులు నా మీద బ్రహ్మాండమైన వ్యతిరేక ప్రచారం చేయటానికి బయలుదేరితే నాకేం విచారం లేదు. పురాణాల మీద అభిమానం ఉన్న ప్రతివాడు మన పవిత్రమైన దేవతల మానాభిమానాన్ని రక్షించటానికి బయలుదేర అని పురాణాలు పూజిస్తారా అన్న వ్యాసంలో ఒకరు తీర్మానం చేసి అది సామాన్యమైన వ్రత, సాహసమైన వ్రత. దేవతల మానాభిమానాన్ని రక్షించడానికి బయలుదేరడం ఎలా సాధ్యమవుతుందో ఊహకు అందని విషయం. గ్రంథస్థమై ఉన్న మహాపురుషుల పాత్రలు మానవుడు సంస్కరించడానికి పూనుకోవడం పాశ్చాత్య పురాణ ఇతిహాసాలు లిఖించిన మహారుషి పుంగవుల కన్నా మనం మేధావంతులం అనుకున్న వాడి లోపాలు దిద్ది తీర్చడానికి బయలుదేరటం అక్షంతవ్యం అంటే క్షమించరాని. మన పురాణాలు కాల ప్రవాహంలో కొట్టుకొని పోకుండా వేల కొలది ఏళ్ళు ఆదర్శప్రాయంగా ఉన్న ఉత్తమ గ్రంథాలు. క్రీస్తు శకం 5వ శతాబ్దం భారతీయ విజ్ఞానాన్ని అణగదొక్కలామన్న దృఢ సంకల్పంతో అనేక మతాల జాతుల వారు దానిపై దాడి చేశారు. దేవాలయాలు శిథిలం చెయ్యాలని, దేవతా విగ్రహాలను ధ్వంసం చెయ్యాలని
అనేకులు ప్రయత్నం చేశారు. అలాంటి ముష్కరుల దుస్తంతరానికి కొన్ని దేవాలయాలు బలి కావించడం జరిగింది. పురాణాలకు బహువిధ ప్రయోజనము. మానవుడిలో గుప్తంగా ఉన్న శక్తి సామర్థ్యాలు యథాశక్తిగా మానవుడు పెంపొందించుకోగల నిధానం సూచించే యావజ్జీవజాలంలో మానవ జాతి యొక్క సర్వ ఔత్కృష్టం ఎదిగించేదొక. భూమిలో మానవ జాతి నశించి ఉండకపోతే భూతలం ఇలా ఉండేది కాదు. ఈ మహోన్నత సౌధాలు, రమ్యతల ఆవరామ, ఇంపు నింపే బాటలు, సంకుల యంత్రాలు నేటికి జీవ సౌఖ్యానికి తోడ్పడి ఉండేవి కావు. మానవుడే భూలోకంలో లేకపోతే భూతలం సంకీర్ణ కాంతారం అంటే అడవిగా మారిపోయి బీభత్సంగా మృగస్పశ్వాదులు ఆ బీభత్సాన్ని ఉపసంహరించి సౌందర్యాన్ని నెలకొల్పలేకపోయే. అయితే సమస్త జీవులలో మానవుడికే ప్రాధాన్యం ఔన్నత్యం ఎలా అలవడ్డాయో చూడాలి. మానవ అభ్యున్నతికి మూలమైంది ఆకాంక్ష, లక్ష్యం, సాధనం, విశ్వాసం. ఐహికం కన్నా వాంఛనీయమైంది, ప్రాపణీయమైంది ఏపటి కలదని గుర్తించిన మానవుడు వివిధ స్వానుభవాల సంకలనం చేసుకొని తనతో ప్రకృతి ప్రవర్తించే విధానాలు గమనిస్తూ స్వాభ్యుదయకరమైన ఉత్తమ పదాలు నిర్మించుకున్నది మానవుడు. అలాంటి సందర్భంలో ఒక కాంక్షా బీజం మానవుడు అంటే కోరిక అనేటువంటి ఒక విత్తనం మానవుల్లో అంకురించి అది వృక్షమై చికిత్స ఉత్తమ లక్ష్య పుష్పాన్ని వికసింపజే. ఆ కుసుమ సౌర ప్రాఘ్రాణానంతరం ఆనంద అనుభూతి తద్వృక్ష పోషణ సాధనం అవసరం. తత్సాధనానికి విశ్వాస బలం అవసరం. విశ్వాస బలం కూర్చే మత అమృత. కాబట్టి విశ్వాసమే లక్ష్యానికి ప్రాతిపదిక. విశ్వాసం ప్రతి సందర్భంలో అవసరమే. ఆత్మవిశ్వాసం, బంధుమిత్రులలో విశ్వాసం, సంఘంలో విశ్వాసం సమస్త చరాచర సృష్టికి హేతుభూతమే. నక్షత్ర గ్రహాలను సురక్షితంగా అనంత ఆకాశంలో నడుపుతున్న విశ్వశక్తులలో విశ్వాసం. ఎలాంటి విశ్వాసమైన మానవుడికి అత్యంత అవసరం. అలాంటి విశ్వాసమే క్షీణిస్తే నశిస్తున్నప్పుడు చుక్కాని లేని పడవలా మానవుడు ఈ జీవిత సాగరంలో కొట్టుకుపో. విశ్వాస బలం క్షీణించగానే సాధనం అసాధ్యం. సాధనం పోతే ఉత్తమ లక్ష్యాల పుష్పాలు శుష్కించిపో. ఆ కాంతా వృక్షం తీడిపో. కనుక కాంక్షావృక్షం కోరిక అనే వృక్షం. అంతేకాక విశ్వాస బలం క్షీణించగానే జడత అంటే ఇనర్షియ విచ్చుపెరి ఆకాంక్ష నివసిస్తారు. ఆకాంక్ష దుర్బలత్వంతో లక్ష్యం అస్ఫుటమై చివరికి అదృశ్యమై కోరిక ఏదోటి అనుకోవాలి, చెయ్యాలనే కాంక్ష లేకపోతే ప్రపంచంలో ఏది జరగదు. కనుక విశ్వాసాన్ని కూకటి వేళ్లతో ఊగిసలాడించి భౌతిక విజ్ఞానం సాధించింది భౌతిక విజ్ఞానం చే సంస్కరింపబడిన పాశ్చాత్య నాగరికత వ్యాపిజే మన మతాచారాలు, ప్రాచీన సంప్రదాయాలు నమ్మకం పోదు. ఏ విషయమైనా సహేతుకంగా వివరించబడితే కానీ ఎవడు ఒప్పుకునేవాడు కాదు. కానీ మత రూపంలో ప్రచారమవుతున్న సంప్రదాయ వైజ్ఞానిక వివక్ష ఉందే కనుగోవటానికి ప్రయత్నించేవాళ్ళు భౌతిక శాస్త్రాలతో పరిజ్ఞానం ఉండాలి. యువకులకు, సామాన్య జనాన్ని అంతటి జ్ఞానం ఉండటానికి అవకాశం ఉండదు. అల్ప జ్ఞానం కలవాళ్ళకి ప్రాచీనమే నిరర్ధకం. అంతటితో దానిపై నిరాదరణ భావం జనిస్తుంది. నిరాదరణ భావంతో అవిశ్వాసం పెడు. అలా సమగ్ర జ్ఞానార్జనకు అవకాశం లేని సామాన్యులు తమ తలకు మించిన పని తలపెట్టి సాధించలే విశ్వాసహీనులవుతారు. స్వాస్థ్యరహితమైన క్లేశ అని అనుభవాన్ని వాడు పొంది. అలాంటి పశమ స్థితిలో తరుణోపాయం ఒక్కటే ఉంది. అదేమిటి? జీవిత అర్ణవం సముద్రంలో
జీవ నౌకలు చాంచల్యవాయు ప్రచోదితం కానిక, అంటే గాలికి అటు ఇటు ఓగనీక, ఉత్తమ లక్ష్య తీరం వైపు ఎటు వెళ్ళాలో ఆ వైపు నడిపించి, అప్పుడు నైశాస్య వాతావరణమంతా నిర్మలమే అయిపోతుంది. మన పురాణ ఇతిహాసాలు గుప్తంగా ఉన్న భావార్థం గ్రహించినప్పుడే మన జీవ నౌకలను యథేచ్ఛగా సరళంగా నిరాటంకంగా నడిపించటానికి సాధ్యం. పాశ్చాత్య నాగరికత వ్యామోహం చేత సామాన్యంలో జనించిన సంప్రదాయ తృణీకర భావాన్ని సామాన్యంగా వ్యాప్తమైవ భౌతిక విజ్ఞానాభిప్రాయ దోహదమవుతాయి. కానీ భౌతిక విజ్ఞానాన్ని కొంతవరకైన అవగాహన చేసుకోకుండా ప్రాచీనాన్ని విమర్శించటమే దీనికి మూలక. ఏ భౌతిక విజ్ఞానం మానవ విశ్వాసాన్ని చలింపచేసినట్టు కనిపిస్తుందో, ఏ భౌతిక విజ్ఞానం జనసామాన్యంలో సంప్రదాయ ధృవీకరణ భావోత్పత్తి మూల కారణంగా చెంచబడుతుంది, ఏ భౌతిక విజ్ఞానం మత క్షైన్యానికి హేతువుగా భావింపబడుతుందో, ఆ భౌతిక విజ్ఞాన సాహాయ్యం చేతనే మన పురాణ ఇతిహాసాలను కూలంకషంగా చర్చించినప్పుడు వాటి ప్రాశస్త్యం కూడా తెలుసు. పురాణ పురుషులు చేతనత్వం ఆరోపింపబడి ఉత్తమ అభిప్రాయాలన్న భావంతో ఇక్కడ నారద పాత్రను నేను చెబుతున్నాను. జగత్తు 3 భాగాలుగా విభజించబడి యావత్ విశ్వంలో ఉన్న జడ ద్రవ్యం ఒక భాగం, కొండ నదులు ఎడారులు గ్రహాలు నక్షత్రాలు నెబ్యులాలు మొదలు భూలోకంలో ఉన్న మానవాది జీవులు రెండవ, మానవ అతీతమైన ఇతర జీవ సంఘాలు దేవతలు దానవులు మొదలైన వాళ్ళు మూడవ. జడద్రవ్య లోకానికి వర్తించే ప్రధాన సూత్రం ఒకటి. ఆంగ్లేయ విజ్ఞాని న్యూటన్ చేత చెప్పబడి ప్రతి ఒక్క క్రియకు సమానం వ్యతిరేకమైన మరొక ప్రతిక్రియ ఉంటుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. 2 వస్తువుల యొక్క అన్యోన్య క్రియ సమానంగా వ్యతిరేకంగా ఉంటాయి. ఈ సూత్రంలో 2 వస్తువుల అన్యోన్య సంబంధం నిర్వచించబడి, ఒక బల్ల మీద పుస్తకం ఉంటే ఆ పుస్తకం బల్ల మీద ఒత్తిడి కలిగి ఆ ఒత్తిడికి సమానం వ్యతిరేకమైన ఒత్తిడి పుస్తకం మీద బల్ల కనిపిస్తుంది. లేకపోతే 2 వస్తువులు తటస్థంగా నిశ్చలంగా ఉండలేవు. బల్ల యొక్క ఒత్తిడి అధికమైతే పుస్తకం పైకి ఎగిరిపోవాలి, పుస్తకం యొక్క ఒత్తిడి సాపేక్షంగా అధికమైతే బల్ల అనగా. ఈ 2 జరగట్ల, అది మన ప్రత్యక్ష అనుభవం. కాబట్టి ఆ వస్తువుల అన్యోన్య ప్రవృత్తి లేక కర్మ సమానంగా వ్యతిరేకంగా ఉంటాయి. జగత్తులో ఉన్న సమస్త జడ ద్రవ్యాన్ని ఈ సూత్రమే వర్తి. ఇది భౌతిక విజ్ఞానంలోది, ఫిజిక్స్. అన్య బల ప్రేరణ లేని జడములు స్థానచలనం పొందవు. దాని ఏదో తుయ్యటము లాగటము చేస్తే తప్ప ఓ రాయు బల్లో కదదు. వాటికి స్వప్రవృత్తిలే. కానీ జంగమ ప్రపంచంలో జీవులు స్వేచ్ఛా స్వాతంత్రాలు సామాన్యంగా తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించగల సహజ లక్షణం జీవులకు. వారు కర్మ చేస్తూనే ఉంటారు. అవి సత్కర్మలు కావచ్చు, దుష్కర్మలు కావచ్చు. కర్మ ఆచరణమప్పుడు ప్రకృతి శక్తులతో సంఘర్షణ తోడి మానవులతో సంఘర్షణ సంభవి. జడద్రవ్యంలో సంఘటన వాడు ప్రకృతి శక్తులు తోటి జీవులు. జడద్రవ్యం కూడా మానవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించటం జరుగుతుంది. కాబట్టి జీవులు తమ కర్మ అనుభవం తప్పదు అంటే ఆధునిక విజ్ఞాన దృష్టిలో కూడా అది సమంజసంగానే కర్మ సిద్ధాంతం విశ్వసనీయమనే అభిప్రాయం కలుగు. ఈ కర్మ సిద్ధాంతం సమస్త జీవలోకాన్ని భూమిలో అది వర్తిస్తుంది. దీనికి సమాంతరంగా ప్యారలల్ సమస్త జడద్రవ్య లోకానికి వర్తించే న్యూటన్ సూత్రం ఇందాకే ఉందిగా అది. అయితే 3వ భాగానికి చెందిన దేవదానవాది విశేష జీవుల మాటేమిటి అంటే, కర్మ అనుభవం వాళ్ళకైనా తప్పదని నిరూపించడానికి ఆ భావానికి చైతన్యమారూపి మూర్తిమత్వమిచ్చి నారదుడని పేరు పెట్టినట్టు అనిపిస్తుందంటున్నారు వసంతరావు వెంకట్రావు.
కేవల నిరామయుడు, నిర్గుణుడు, రూపరహితుడు అయిన భగవంతుడు తప్ప ఇతర దేవతలెవరికైనా వాళ్ళ కర్మ అనుభవం, కర్మ యొక్క ప్రతిఫలం తప్పదని నిరూపించడమే నారద పాత్ర సృష్టి. న్యూటన్ సూత్రం, కర్మ సూత్రం, నారద సూత్రం, ఈ మూడు క్రమంగా జడ ద్రవ్యాలు, భూలోక జీవులు, అంతకు విశిష్టమైన సురాసురులు వర్తించక తప్పదని తెలియజేయటానికే నారదుడు పౌరాణిక పురుషుడిగా చిత్రింపబడ్డాడా అనిపిస్తుంది నాకంటున్నారాయన. భూలోక జీవులకే చెందే కర్మ సిద్ధాంతం నారద రూపేణ సార్వత్రికం, యూనివర్సల్గా చేయబడినట్లు. తద్విధానం ఏమిటో ఒక్కసారి లోతుకి వెళ్ళి ఆలోచన. సామాన్యంగా నారదుడి పేరు వినని వాడు. నారదుడుకు కలహ ప్రియుడు, కలహ భోక్త అనే పేరు. ఇద్దరు వ్యక్తుల మధ్య కోపము, తాపము లేకపోతే కలహము రావటానికి ఆయన ఒక చిన్న బీజం అంటిస్తారు. దాంతో వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఫలప్రాప్తి జరిగినట్టు సంతృప్తి. నారదుడు బ్రహ్మమానస సృష్టికర్త యొక్క ఒక ప్రధాన అంశ ఆయన నిత్య ఉపవాసి. అంటే ఏం భోంచే, శరీర పోషణకు అన్నపానాదులు కానీ ఎలాంటి ఆహారం కానీ ఆయనకు అక్కర్లా. కలహవృక్ష ఫలాలు తప్ప ఆయన ఒక్కొక్క నిలయం ఉన్నట్టు లేదు, ఒక తోట ఉండలేదు. ఆయన త్రిలోక సంచారి. యావత్ విశ్వంలో ఆయన పవిత్ర పాద తాడనంతో పవిత్రం కాని స్థలం అంగుళం కూడా ఉండదు. ఆయన నిత్య సంచారి, సర్వవ్య. ఆయన సంచారానికి వాహనాల కళ్ళ బాటలు అగత్యం లేదు. ఆకాశ మార్గంలో మనోవేగంతో కావాల్సిన ప్రదేశాన్ని కనురెప్ప పాటులు పోగలవాడు. దేవదానవులే కాదు, సృష్టి స్థితి లయకారకులే త్రిమూర్తులు కూడా నారదుడిని గౌరవిస్తారు. నారదుడంటే భయం కూడా అయితే నారదుడు ఎలాంటి సందర్భంలో జోక్యం చేసుకుంటాడు అది తెలియాలి మనకు. ఎంత కలహప్రియుడైనా, ఏ ఇద్దరు వ్యక్తులైనా కలహించేట్లు చెయ్యగలడా? లేదు. ఆయన ప్రవేశించగల స్థలంలో కొన్ని పరిస్థితులు అప్పటికి ఏర్పడి అందులో ఉన్న వ్యక్తులలో అహంకారం, అహంభావం, మాత్సర్యం హెచ్చుమీరి అప్పుడు అక్కడికి నారదుడు పరిగెత్తుకుపోయి కలహం కల్పించి వాటిని నిర్మూలిస్తాడు. నారదుడి చరిత్ర వల్ల ఒక్క విషయం తెలుస్తుంది. నారదుడి మధ్య గమనం మూలంగా దేవదానవుల్లో కూడా ఒకరిని అనుమానించదలచిన వాళ్ళే అవమానం పొందుతారు, ఒకరిని ఖిన్నపరచబోయిన వాళ్ళే ఖిన్నులు. ఎంత ఉద్రేకంతో అహంకారం జనించి ప్రసరిస్తుందో అంత ఉద్రేకంతోనే అది నిర్మూలింపబడి అది నారదుడి మూలంగా సిద్ధిస్తుంది. దేవతలకైనా ఇద్దరికైనా కర్మ అనుభవం అయి తీరాల్సింది. ఆ కర్మానుభవానికి పూర్వం నారదుడు అక్కడికి పోయి తగిన ఏర్పాటు, అంటే దానికి నేపథ్యం సృష్టిస్తారు. అది మానవుల కన్నా ఉత్తమ జీవులు కాబట్టి వారిలో వైరం మానసికంగా పుట్టిన చాలు, ప్రతిఫల అనుభవం తప్ప. దీనికి తాత్కారణంగా శ్రీకృష్ణ తులాభారాన్ని చెప్పచ్చు. సత్యభామ శ్రీకృష్ణుడి బుద్ధుల భార్య, గర్విణి, మాత్సర్యపూరిత, కరడుగట్టిన అహంకారం. రుక్మిణి పరమ పతివ్రత, లోకానికి ఆదర్శం, సతీమణి. ఆమెపై సత్యభామకు అపరిమితమైన ఈర్ష్య. దేవి అన్న రుక్మిణి కూడా కన్న తనపై శ్రీకృష్ణుడికి అపారమైన ప్రేమ ఉందని లోకానికి ప్రదర్శించి దాని మూలంగా రుక్మిణిని అవమానిద్దామని సత్యభామకు కోరిక. మానసికంగా ఆమె కర్మం ప్రతి కర్మ కోరిక పుట్టి ప్రతి కర్మ అనుభవించి నారదుడు ప్రత్యక్షమవుతాడు. భర్త దానవ్రతమాచరి భర్తను దానమిస్తే ఆమెపై భర్తకున్న ప్రేమ, భర్తలపై ఆమెకున్న అధికారం లోకానికి తెలుస్తుందని చెప్పి భర్తలు దాన వ్రతాచరణకు సత్యభావను నారదుడు ప్రేరేపిస్తారు. ఆమె ధనాఢ్య, తన భర్తను తూచగలపాటి సదానం ఆమె వద్ద లేకపోతే శ్రీకృష్ణుడు ఏమాత్రం బరుగుంటాడు. అలాంటి ధనమదాంధం, దానికి తగిన ప్రతిక్రియ జరగాలి. భర్త అంగీకారంతో సత్యభామ వ్రతం చేసింది. ఇక తులాభారం, ఎంత ధనం వేసినా ఎన్ని సొమ్ములు వేసినా కృష్ణుణ్ణి అది తోచలేక ఆమె ధనం వ్యర్థమై
ధన గర్వం ఉపసంహరింప సత్యభామ నిర్విణ్ణురాలి భర్తను తిరిగి సంగ్రహించే ఉపాయం చెప్పమని నారదుడినే ప్రార్థి ఆ కార్యం యొక్క రుక్మిణికే సాధ్యమవుతుంది చల్లగా రుక్మిణిని వేడుకోవడం కంటే తరుణోపాయం లేదు సత్యభామకు అంతకంటే అవమానం లేదు అనవతవదనై తదకించి రుక్మిణి కడకి వెళ్ళి తాను వచ్చిన అకార్యం చెప్పి భర్తను ఎలాగైనా బంధ విముక్తుణ్ణి చేయమని ఏ అవమానం రుక్మిణికి చేద్దామనుకుందో అది తనకే ప్రాప్తమై రుక్మిణి పాదసేవ చేసే దుస్థితి కూడా సత్యభామ వచ్చి రుక్మిణి ఉదార హృదయ భర్త సేవాపరాయణ భర్తను పునఃగ్రహించడం కన్నా ఆనందప్రదమైన కార్యమేముంది ఒక్క తులసీదళంతో తులాదండాన్ని తిప్పేసి కృష్ణుని పరిగ్రహించి రుక్మిణి కటాక్షం చేదని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి చేరగని సత్యభామ కర్మ అనుభవం అయి ఈ కథలో నారదుడే పాత్ర లేకపోతే కథ యథావిధిగా సాగుతుంది ప్రతి జీవి ఆత్మ సంఘర్షణలో అనుక్షణం అనుభవిస్తూ అలాంటి సమయంలో కొల్లలుగా యోచనలు ఉత్పత్తులవుతాయి హృదయావస్థకు అనుగుణంగా మంచివి కానీ చెడువి కానీ పుడతాయి అహంకార ప్రోద్బలం చేత భర్తృదాన వ్రతాభిప్రాయం సత్యభామ హృదయంలో సహజంగా జనించింది కాదు అనివార్యమైన ప్రతిక్రియ అనుభవ యోగం ఈ భావాన్ని ఆమెలో ప్రవేశపెట్టి ఉండొచ్చు కాబట్టి నారదుడొక్క వ్యక్తి అయి ఉండక్కల్లా కర్మవానుభవ సూత్రం యొక్క వ్యాపారం చేతనే ఈ కథ ఇలా పరిణామం చెందదు ఈ దృక్పథంతో పురాణాలను ఆలోచిస్తే లాభమే కానీ నష్టమేం కాదు మానవ అభ్యున్నతి మానవులను అనుగమించే సిద్ధాంతాలు అనుగుణంగా ప్రాచీన భావాలను హేళన చేసి సంఘంలో అలజడి కలిగిస్తే ముప్పు వాటిల్లటం కంటే ఇంకొక ప్రయోజనం ఉండదు ఇదమిద్దమని నిర్ణయించలేని విషయాలపై వ్యాఖ్యానం చేసి ఇది అథవా సంఘాభ్యుదయంకరంగానైనా ఉండాలి కర్మ ప్రతికర్మల తౌల్యాన్ని బ్యాలెన్స్ ప్రత్యయజనకంగా నిరూపించి సంఘ పురోభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రవర్తించమని మానవుని హెచ్చరించిన సామాన్యంగా ఆ హెచ్చరికను తోసిపుచ్చలేడు మనిషి మానవాతీతులైన జీవులకే కర్మానుభవం తప్పదన్న విషయం నారద రూపేణ అందరికీ వ్యక్తమవుతున్నప్పుడు మానవుడి యొక్క పరిమిత ఆసక్తత స్పష్టం అవటంలో సందేహం తన్మూలంగా మానవుడు రుజుమార్గాన్ని అవలంబించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నిస్తారు అదే కదా అందరికీ కావాల్సింది వాంఛనీయమై రేపు చిత్రగుప్తుడు ఆయన గురించి ఏం చెప్తారో రేపు తెలుసు